జిమ్ లో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. అదే వాళ్ళని ప్రోగ్రెస్ కాకుండా ఆపేస్తుంది. వెయిట్ ఎక్కువ తీసుకొని ఫామ్ అండ్ టెక్నిక్ ని గాలికి వదిలేయడం. ఇంకా మరి దాన్నే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అని అనుకుంటారు జనాలు. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫామ్ కరెక్ట్ గా లేకుండా మూమెంట్ ని ప్రాపర్ గా మాస్టర్ చేయకుండా ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఎట్లయితుంది అది అసలు? మీరు లిఫ్ట్ చేస్తున్న వెయిట్ ని మీ వర్కింగ్ మజిల్ హ్యాండిల్ చేయలేకపోతే మీ బాడీదేమో, మీ బాడీ స్మార్ట్ గా వేరే మజిల్ నుండి ఫోర్స్ తీసుకొని ఆ వెయిట్ పైకి లేపుతుంది, ఆ మూమెంట్ కంప్లీట్ చేస్తుంది. బట్ దానివల్ల రిజల్ట్ ఏంది? ఇంజురీస్, మసిల్ ఇంబ్యాలెన్సెస్, ప్రోగ్రెస్ మొత్తం స్లో అయిపోతుంది. సో జిమ్ లో వెయిట్ మూవ్ చేయడం సక్సెస్ కాదు, టార్గెట్ మసిల్ ని కరెక్ట్ ఫామ్ తో లోడ్ చేయడం సక్సెస్ అనేది. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటే ఏదో బ్లైండ్ గా వెయిట్ వేయించేయడం కాదు. ఫస్ట్ పర్ఫెక్ట్ ఫామ్, తర్వాత ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, కంట్రోల్, ఆ తర్వాతనే వెయిట్ ఇంక్రీజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం జిమ్ కి పోయేది హెల్త్ కండిషన్ బెటర్ చేసుకోనికి, బాడీని బెటర్ చేయడానికి, ఉన్న బాడీని నాశనం చేసి ఇంజురీస్ చేసుకోనికి కాదు. సో నెక్స్ట్ వర్కౌట్ నుంచి ఈగోని పక్కన పెట్టి కరెక్ట్ ఫామ్ తో చేయండి, టెక్నిక్ తో చేయండి. సో గుర్తుపెట్టుకోండి ఈ మాట, కొన్ని మంత్స్ లోనే మీరు అనుకున్న వెయిట్ చాలా సేఫ్ గా, చాలా ఈజీగా లేవడతారు కరెక్ట్ ఫామ్ తో చేస్తే. సో ఫామ్ అనేది నంబర్ 1. సో దాన్ని మాస్టర్ చేయండి ఫస్ట్.